నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు స్టూడియోలో భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ముడుపుల వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు పొందింది సార్. దాదాపు 2000 కోట్లు. దీంట్లో గత ప్రభుత్వంలో జగన్కి 1750 కోట్లు ముడుపులు చెల్లించినట్టుగా ఈరోజు ఒకటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదాని మీద, అతని మేనల్లుడి మీద, ఇంకొక 8 మంది మీద ఈ కేసు దాఖలైంది. ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఇంత పెద్ద ఎత్తున సోలార్ సిస్టమ్స్ కొనుగోలు గురించి అంతర్జాతీయంగా కూడా ఇది వెలుగులోకి వస్తుంది. సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు ప్రతి చోట. నిన్న కాక మొన్న జమ్మలమడుగులో ఒక గొడవ జరిగింది. అంటే బీజేపీ ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ హడావిడి చేసి వచ్చాడు. అదాని పవర్ ప్రాజెక్ట్ అది వెళ్ళి గొడవ చేసి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించాడు అతన్ని. మందలించటం ఇవన్నీ చూస్తే అంటే అదాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన ఇక్కడ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వాలతో ఆయనకి మంచి సయోధ్య ఉంది. అన్ని ప్రభుత్వాలతోనూ, అన్ని పార్టీలతో కూడా. నిజానికి మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి గెలుపు ఆయనకు చాలా ఉపయోగపడే అంశమే అదానికి. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమెరికాలో కేసు నమోదు అవటం. అవును సార్. అమెరికాలో కేసు నమోదు అవటం, ఇక్కడ ముఖ్యమంత్రులకి ముడుపులు చెల్లించిన గొడవ అక్కడెందుకు కేసులు నమోదు అవుతాయని అంటున్నారు అందరూ. గ్లోబలైజేషన్ చాలా అంటే కింద క్లాస్ జనాలకి అసలు ఈ వ్యవహారం ఏంటో అర్థం కూడా కావట్లేదు. అమెరికాలో పెట్టుబడులు ఇండియాకి రావడం ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళు ఎందుకు పెట్టుబడులు పెట్టారు ఇక్కడ, మన ముఖ్యమంత్రి గత జగన్ గారికి ఎందుకు వచ్చినాయి ఈ ముడుపులు అని చెప్పేసి. గ్లోబలైజేషన్ అంటే ఇదే. గ్లోబలైజేషన్ అంటే క్రైమ్ అలాగే వ్యాపారం రెండూ కూడా గ్లోబలైజ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి ముందు జనం. అంటే అదానీ గ్రూప్ అది లోకల్ గ్రూప్ కాదు, అది గ్లోబల్ మార్కెట్లో ఉంది. సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రమే కాదండి, అది టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు ఆ ప్రాజెక్టుల్లో. సో ఇందులో భాగంగానే వాళ్ళు ఆంధ్రాలో కూడా కలిశారు. అయితే వీళ్ళు అక్కడ బయట నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. అమెరికాలో ఇంకో కంపెనీతో కలిసి చేసినప్పుడు వీళ్ళ ప్రొజెక్షన్స్, లాభాలు ఎలా వస్తాయి, దీనికి సంబంధించిన ప్రొజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ పత్రాలన్నీ కూడా అక్కడ దాఖలు పరిచారంటే ఇన్ని ప్రాంతాలలో మన వ్యాపారం నడుస్తోంది అని చెప్పడం కోసం. అందులో భాగంగా ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, దీనిలో ఎందుకు వస్తాయి అనేది తనతో కలిసిన కంపెనీకి ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏపీ గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళు కొంత ఒక అడుగు వెనక్కేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో. వెనక్కి వేసినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడి అంటే ఇంతొద్దు కొంచెం తగ్గించుకుందాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏదైతే పే చేస్తున్నారో ఆ ప్రకారమే వెళ్ళిపోదాం, అంతే తప్ప వేరే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేసుకుని వెళదాం కానీ మీరు తగ్గద్దు అని వాళ్ళు వారించారు. ఆ సందర్భంగా ఆయన వచ్చి నేరుగా అదానీ వచ్చి మాట్లాడాడు జగన్తో. ఎన్నికల కంటే ఒక 6 నెలల ముందు జరిగిన వ్యవహారం ఇది. జరిగినప్పుడు అదానీ ఎందుకు వచ్చాడు అని చెప్పి బయట రకరకాల వదంతులు వచ్చినాయి. ఈ వదంతుల్లో ఒక వదంతి ఏంటంటే తీర ప్రాంత భూములని అడగడానికి వచ్చాడు ఆయన అని అప్పుడు వినిపించిన మాట. అంటే తీర ప్రాంతం మొత్తాన్ని గోవాగా మార్చి ఆంధ్రప్రదేశ్కి విస్తృతమైన తీర ప్రాంతం ఉంది, టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్టులతో వచ్చాడు ఆయన. దాని గురించి చర్చలు జరిగినాయి అన్నారు, కానీ జరిగిన చర్చలు ఇవే ఆ రోజున. సో దాని తాలూకా ప్రభావం ఇప్పుడు ప్రతి ఏ రాష్ట్రమైనా సరే, ఏ కంపెనీ, ఇప్పుడు అక్కడి నుంచి చాలా కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు యూనియన్ కార్బైడ్ కేసు మనం చూసాం గతంలో, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అండర్సన్ ఆ రోజు అరెస్ట్ కాకుండా సడన్గా పారిపోయాడు ఇక్కడ నుంచి అమెరికాకి. కాబట్టి క్రైమ్ గ్లోబలైజ్ అయిపోయింది. అలాగే పెట్టుబడులు కూడా గ్లోబల్ పెట్టుబడులే నడుస్తున్నాయి మన దగ్గర.
ఈ గ్లోబల్ పెట్టుబడులు సమీకరణలు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ ప్రొజెక్షన్స్లో ఏ ప్రభుత్వంతో ఏ ఒప్పందాలు చేసుకున్నారు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు వీళ్ళు, ఓకే ఇక్కడిక్కడ ఇలా ఇలా మేము లింక్ అయి ఉన్నాము, ఇన్ని చోట్ల మన వ్యాపారం విస్తృత చెంది ఉంది, ఇవన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. అంటే ఇవి నేరం అని కూడా ఎవరు అనుకోవట్లేదు. లైజానింగ్గా మాట్లాడుతున్నారు. లంచం అనే పదం వెళ్ళిపోయింది. ఇప్పుడు లైజానింగ్ అనేటువంటి ఒక కొత్త గౌరవనీయ పదం వచ్చేసింది. చాలా కార్పొరేట్ కంపెనీలకు లైజానింగ్ ఆఫీసర్లు ఉంటున్నారు. లంచం తీసుకోవడానికి ఒక స్పెషల్ లంచం ఇవ్వటానికి ఓకే ఓకే సార్. కంపెనీకి ఒక లాభం చేకూరాలి ఒక చోట నుంచి, అక్కడికి ఈ లైజానింగ్ ఆఫీసర్ వెళ్ళి మాట్లాడతాడు. అయ్యా మా కంపెనీని మీరు అలో చేయండి, అలో చేయటం వల్ల మీకు ఈ ప్రయోజనాలు నెరవేరుతాయి, పర్సనల్ లెవెల్లో మీకు ఏదన్నా ప్రయోజనాలు కావాలన్నా మేము చేసి పెడతాం అని ఒక సయోధ్య కుదిర్చేటువంటి ఒక అధికారిని పెట్టుకుంటున్నారు ప్రతి కంపెనీకి. ఓకే సార్. లైజానింగ్గా మారిపోయింది. లంచం అనే పదం లైజానింగ్గా రూపాంతరం చెందిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకని అమెరికాలో సెక్యూరిటీ దీని నుంచి ఈ కేసు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దీనిలో వీళ్ళందరూ భాగస్వాములు, అంటే వీళ్ళందరి వైపు రాడార్ తిరిగింది ఒకసారి. దీని మీద దర్యాప్తు జరపాలి, జగన్ని సీరియస్గా ఇరికించాలి అని అనుకుంటున్నారు. అందులో భాగంగా కేసులు, లోకల్గా కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ వ్యతిరేకుల నుంచి జరుగుతోంది ఈ ప్రయత్నం అంతా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఇదంతా జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ 1750 కోట్లు ముడుపులకు సంబంధించి ఆయన లెక్కలు చెప్పాలి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. రెండో వైపు అదానీ గ్రూప్కి సంభవించిన ఈ గొడవలో ఏ పొలిటీషియన్ కూడా అదానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. ఇన్ టోటల్ పూర్తి స్థాయిలో మౌనం రాజ్యం వెళ్తోంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపుకు చెందినటువంటి ఒక అధికారి అమెరికాలో నోరు విప్పాడు. నోరు విప్పి మేము అతి త్వరలో దీన్ని కంట్రోల్లోకి తీసుకొస్తున్నాం, ఈ ప్రొజెక్షన్స్కి సంబంధించిన కాగితాల గొడవ తప్ప అదానీ గ్రూపుకు సంబంధించిన ఏ దేశంలో ఏ వ్యాపార లావాదేవీలో కూడా ఏ రకమైన తప్పు ఉన్నట్టుగా ధృవీకరించి నేరం నిరూపితం కాలేదు. కాబట్టి అదానీ గ్రూపుకి క్లీన్ ఒపీనియన్నే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ఇమేజ్ని ప్రదర్శించడం ద్వారా మేము ఈ కేసులో నుంచి బయటకు రావడం పెద్ద కష్టమేం కాదు, మేము వచ్చేస్తున్నామని చెప్పాడు ఆయన. జరిగేది అదే. రేపు అది అయిపోతే, ఇంతకుముందు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి కొంత గందరగోళం చేశారు అని ఒక గొడవ విన్నాం మనం ఈ మధ్య కాలంలోనే, ఒక 2 ఏడాది క్రితం. దాని నుంచి కూడా వాళ్ళు చాలా ఈజీగానే బయటకు వచ్చేసారు, పెద్దగా కష్టపడకుండానే. కాబట్టి ఈ గందరగోళంలో నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు అదానీ అనేటువంటి కాన్ఫిడెన్స్తో జగన్ ఉన్నాడు ఈజీగా. అంటే తను బయటకు వచ్చేస్తే ఈయన కూడా బయటకు వచ్చేసినట్టే. ఇది అంటే మనం ఈ మధ్య కాలంలో జరిగిన జమ్మలమడుగు వ్యవహారంలో చూస్తే చంద్రబాబు నాయుడు లోకల్ ఎమ్మెల్యేని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి అనవసరంగా రూడ్గా బిహేవ్ చేయకొని వార్నింగ్ ఇవ్వడం చూస్తే ఇదంతా పైనుంచి అంటే అతని గ్రిప్ ఏ స్థాయిలో ఉంది అదానీది అనేది అర్థమైపోతుంది. అందుకని అదానీకి ప్రస్తుతం అంటే అక్కడ క్లీన్ చిట్ వచ్చే వరకు వీళ్ళెవరు గొంతులు వెప్పరు అధికారికంగా. అది అయిపోయిన తర్వాత మాట్లాడతారు. దానికోసం వెయిటింగ్ ప్రపంచం అంతా. కాకపోతే ఈలోపు జగన్ మీద ఏది జరిగినా దాన్ని అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలో అదంతా చేసేస్తున్నారు. అందులో భాగంగా ఈ 1750 కోట్ల ముడుపులకు సంబంధించిన లెక్కలు చెప్పమని వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఆయన, కుటుంబపరమైన ఇబ్బందుల్లో. ఆ ఇబ్బందులకు తోడు ఈ ఇబ్బందిని కూడా తోడు చేసి అతన్ని కార్నర్ చేయటం కోసం కష్టపడుతున్నారు. ఆయన ఒకడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు దానిలో, ఆ లిస్టులో, అప్పటి ముఖ్యమంత్రులు.
కాబట్టి వీళ్ళందరూ రాడార్లో ఉన్నారు, కానీ ఎవరి మీద జరగనంత ప్రచారం జగన్ మీద జరుగుతోంది. ఇతన్ని కార్నర్ చేయటం ప్రోగ్రామ్గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. కాబట్టి దాని మీద సీరియస్గా పెడితే అది కూటమికి చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఓకే సార్. అందుకని ఆచితూచి అడుగు వేయటమే జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.